లూకా సువార్త 21వ అధ్యాయం ప్రారంభించుకుందాం. కానుకల పెట్టెలో తమ కానుకలు వేయిచు ఉన్న ధనవంతులను ఆయన పారజూచెను. ఆయన పారజూచెను అంటే తేటగా, తీక్షణంగా, శ్రద్ధగా చూస్తూ ఉన్నాడు. కానుకల పెట్టె మందిరంలో కానుకల పెట్టె దగ్గర ప్రభు నిలబడ్డాడు. కానుకలు వేయటానికి వచ్చిన వాళ్ళని తదేకంగా చూస్తున్నాడు. వారి మొఖాలు, వారి యొక్క భావాలు, వారు ఎట్లా వస్తున్నారు, వారు ఏమని ప్రజలకు తెలిసేటట్టుగా ప్రకటించి అట్లా కానుకలు వేస్తున్నారు, ఇలాంటివన్నీ చూస్తున్నాడు. ప్రభు వారి అంతరంగాలను చూస్తున్నాడు, వారి ఉద్దేశాలను చూస్తున్నాడు. మనుషులైతే పై క్రియలు చూస్తారు, పై కార్యాలు చూస్తారు. కానీ ప్రభు అయితే పై కార్యాలు చూసి మోసపోయేవాడు కాదు, అంతరంగం చూసేవాడు. అందుకే కానుకల పెట్టె దగ్గర నిలబడి ప్రభు చూస్తున్నాడు. మీరు ప్రతి ఆదివారం కానుకల పెట్టెను సమీపిస్తారు కదా, అప్పుడు మిమ్మల్ని ప్రభు చూస్తున్నాడు అనే భావంతో మీరు కానుక వేస్తారా? లేక ఘనత కొరకు ఆనాటి అనేక మంది ధనవంతుల వలె ప్రజల చేత గుర్తించబడాలన్నట్లుగా కానుక వేస్తున్నారా? మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అదే రోజున అనేక మంది ధనవంతులు ప్రభువు చందాపెట్టి పక్క నుండి చూస్తూ ఉంటే కానుకలు పెట్టి దగ్గర నిలబడి ధనవంతులు వివిధ రకాలుగా వచ్చి కానుకలు సమర్పిస్తున్నారు. పాత నిబంధన కాలంలో ధనవంతులు దేవుని మందిరానికి సమర్పించాలనుకున్నప్పుడు ముందుగా బోర ఊదే వాళ్ళు పెట్టుకునే వాళ్ళట. ఫలానా వారు వస్తున్నారు, ఈ పర్పస్తో వస్తున్నారు, ఇదిగో ఇలా గొప్ప ఘనకార్యం చేయబోతున్నారు అనేది ముందు చెప్పి ఆ ఘనతను వాళ్ళు పొందటానికి ఇష్టపడేవాళ్ళట. అట్లా కానుకల పెట్టెలో డబ్బులు ఇస్తున్నారు ధనవంతులు. ఈ లోపల ఒక పేద విధవరాలు వచ్చింది. 3వ వచనం. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయచ్చు ఉండగా చూచాడు ప్రభు. కానుకల పెట్టెలో 2 నాణ్యాలు లేదా 2 కాసులు అందులో వేస్తా. చాలా అల్పమైనటువంటి ధనమే. ఆమె కాసులు వేస్తోంది. ధనవంతులు ఇంకా విలువైనవి బంగారం వంటి వేస్తుంటారు. కానీ ఆ 2 కాసులు వేయటం చూచి ప్రభు అంటారు, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను, నిజముగా చెప్పుచున్నాను. విత్ కన్ఫర్మేషన్ ప్రభు మాట్లాడుతున్నారు. ఈ బీద విధవరాలు, ప్రభు ఒక మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నారు. ఈ బీద విధవరాలు వీరందరికంటే ఎక్కువగా వేసింది. ఆశ్చర్యం కదా. అనేక మంది బంగారం వేస్తున్నారు, వెండి ఇస్తున్నారు, వస్త్రాలు ఇస్తున్నారు, చాలా పెద్ద పెద్ద సమర్పణ చేస్తుంటే పేద విధవరాలు ఇచ్చిన 2 కాసులు ప్రభు చూచి అంటున్న మాట, ఈమె వారందరికంటే ఎక్కువగా వేసింది అంటున్నాడు. ఎందుకని? వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో నుండి తనకు కలిగిన జీవనము అంతయు వేసెను. లేమిలో ఇచ్చింది, కలిగినదంతా ఇచ్చింది. ఈ ఇరువురిలో ఎవరు గొప్పవారు, ఎవరెక్కువ ఇచ్చారు అనేది మనం ఆలోచిస్తే, గొప్పవాడై ఉండి కొంచెం తీసుకొచ్చినట్టే అతను కొన్న స్థితితో. ఈమె పేదరాలై ఉండి, విధవరాలై ఉండి, ఈమె తన జీవనమంతా లేమిలో తీసుకొని వచ్చింది. సమృద్ధిలో నుండి ఇవ్వటం గొప్ప కాదండి, లేమిలో నుండి ఇవ్వటమే గొప్ప. మీకు విషయం తెలుసా? క్రైస్తవ్యంలో విశ్వాస పరిధిని, ప్రమాణాలను ఎరిగినటువంటి వారు సమృద్ధిని ఆశపడరు. సమృద్ధి కొరకు ఎదురు చూడాల్సిన పని మనకు లేదు. మన జీవితాల్లో మనం నేర్చుకోవాలి, లోకపరమైన సమృద్ధి చేత తృప్తి కలుగుతుంది అనేది కేవలం అవగాహన లోపమే, ఆత్మీయ అవగాహన లోపమే. ఇక్కడ తన లేమిలో కూడా ఆ బిడ్డ ఇవ్వగలిగింది. విధవరాలు లేమిలో ఇచ్చింది, జీవనమంతా ఇచ్చింది. అంటే తన జీవం కంటే, తన జీవితం కంటే, తన అవసరాల కంటే ప్రభువు యొక్క మందిర అవసరం
ఆమె ఎక్కువగా ఇచ్చింది. తనను కాదనుకుంది, తనవైనటువంటివి తీసుకొని ప్రభువుకు సమర్పించింది, దేవునికి సమర్పించింది. అందుకే ఆమె వీరందరికంటే ఎక్కువ వేసింది అన్నాడు. ప్రభు పర్సంటేజ్ కట్టి చెప్పలేదండి, అక్కడ యాటిట్యూడ్ని బట్టి చెప్పాడు. ప్రభువు వారు ఏ శాతం ఇచ్చారు, ఎంత ఉంటే ఎంత ఇచ్చారు అయ్యిగా చూసింది. ఎట్లాంటి హృదయంతో ఇచ్చారు, ఎలాంటి పరిస్థితుల మధ్య ఎలాంటి హృదయంతో ఇచ్చారు, అది త్యాగం సమర్పణ యొక్క విలువను గురించి ప్రభు మాట్లాడుతున్నారు. కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడినదని దేవాలయమును గురించి మాట్లాడుతుండగా, ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వస్తూ ఉన్నవి అని చెప్పాను. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును, ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయన అడుగగా, ఆయన మీరు మోసపోకుండా చూచుకొనుడి, అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించననియు చెప్పుదురు, మీరు వారి వెంబడిపోకండి. చూడండి, కాలము ముగించబడుతోంది. దేవాలయం యొక్క కట్టడాలు పడద్రోయబడతాయి. అయితే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే సూచన అడిగితే ప్రభువు చెబుతున్న మాట, మీరు మోసపోకండి, ఆయన వచ్చేస్తున్నాడని చెబుతారు, కాలం సమీపించిందని చెబుతారు, మీరు వారు వెంబడి వెళ్ళకండి, మీరు మోసపోకండి అన్నాడు. నేనే ఆయనని అనేకులు వస్తారన్నాడు. ఈ రోజుల్లో చాలామంది యేసు ప్రభు పేరు పెట్టుకొని వచ్చేస్తున్నారు. కొందరైతే నేను యేసునని ప్రకటన చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. హిస్టారికల్గా చరిత్రలో ప్రభువు ఆరోహణం అనంతరం అనేక మంది మేము క్రీస్తుమని చెప్పుకున్న వారు ఉన్నారు. అబద్ధ క్రీస్తులు బయలుదేరేటువంటి దినం ఇది. ఈ దినాల్లో చాలామంది తమ జేబులో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. వరములు తమ వశములో ఉన్నట్లుగా ప్రకటన చేసుకుంటున్నారు. అది వాక్యానుకూలం కాదు. పరిశుద్ధాత్మని చేతిలో మనం ఉపయోగపడాలి, కానీ మనం పరిశుద్ధాత్మను వాడుకోవటం ఏమిటి? నీ చెప్పు చేతల్లో ఉంటాడా పరిశుద్ధాత్ముడు? దేవుని ఆత్మను గుర్చి సరి అయిన జ్ఞానం లేక, వాక్యాన్ని అర్థం చేసుకోలేక, అలాగా పామరులైన బోధకులు మాట్లాడినట్లుగా అనేకులు మాట్లాడుతున్నారు. సోదరుడా, సోదరి, పరిశుద్ధాత్ముడు స్థలములో నిలిచేటువంటి వాడుగా ప్రకటన చేయకండి. ఆయన మనసులో నిలిచేటువంటి వాడు, హృదయాల్లో నిలిచేవాడు. మనం కూర్చున్న స్థలం మధ్యలోకి వచ్చే కనపడేటువంటి వాడు కాదు. దేవుని సన్నిధి మనుషుల హృదయాలలోనికి వస్తుంది, మనుషులు నుంచున్న స్థలాల మీద కాదు. పాత నిబంధనలో స్థలం, క్రొత్త నిబంధనలో మానవ హృదయం. పాత నిబంధనలో మందసం, క్రొత్త నిబంధన మానవ హృదయమే, విశ్వాసి హృదయమే దేవుని ఆలయం. కనుక ఈ దినం మనం అనేక మంది ఇష్టం వచ్చినట్లుగా బోధ చేస్తున్నారు. అది వాక్యంలో ప్రభు చెబుతున్నాడు, నేను క్రీస్తునని చెప్తారు, అద్భుతాలు చేస్తారు. దానికి మోసపోవలసిన పని లేదు. ఈ దినంలో విపరీతం ఏమిటంటే, ఆనాటి అపోస్తులు పడిపోయిన వాళ్ళని లేపారు. ఈనాడు అపోస్తులమని చెప్పుకుంటున్న వారు నిలబడి ఉన్న వాళ్ళని పడగొట్టేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయం మారకుండా ఎన్ని కార్యాలు చేసి చూపిస్తే ఏమిటి తేడా? మ్యూజిషియన్స్కి వీళ్ళకి ఏమిటండి వ్యత్యాసం? పరిశుద్ధ లేఖనాలు జ్ఞాపకం చేస్తున్నాయి, మిమ్మును మీరు ఎవ్వడూ మోసపుచ్చుకోకుండా చూసుకోండి అయ్యా. అవును, దేవుని పేరట అనేకులు మోసం చేసే దినాల్లో మనం ఉన్నాం. గొప్ప గొప్ప భక్తులను మనం అనుకుంటాం, వారి వాక్యానుకూలంగా లేకపోతే దేవునికి ఇవ్వవలసిన మహిమను ఎక్కడ దొంగిలించిన వ్యక్తులుగా ఉన్నా అట్టి వారిని గురించి జాగ్రత్త పడాల్సిన అవసరం మనకుంది. సోదరుడా, సోదరి, ఇప్పుడే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు అని మొదలుపెట్టి పర్సనల్ ఫోన్ టాక్ లాగా మాట్లాడేస్తున్నారు ఈ దినాల్లో. బిబ్లికల్ స్టాండర్డ్స్, బైబిల్లో ఉన్నటువంటి విలువలు, బైబిల్లో ఉన్నటువంటి ప్రమాణాలు, వాటి యొక్క నెరవేర్పులలో ఉన్నటువంటి మూల సూత్రాలు
గుర్తెరగకుండా బోధిస్తున్నారు. అందుకనే మనం బోధను గురించి జాగ్రత్త పడాలి. హేరోదు పులిపిండిని గురించి జాగ్రత్త పడండి అని ప్రభు చెప్పింది ఊరికనే చెప్పాడు అనుకుంటున్నారా? పులిపిండి బోధ పులిసిపోయినట్టు అయిపోయింది. బోధ మనుషులకు ఇష్టం వచ్చినట్లుగా తయారవుతోంది. మనుషులు నొచ్చుకుని ప్రభు దగ్గరికి వచ్చారు అపోస్తులు బోధించినప్పుడు. ఇప్పుడు మనుషులు మెచ్చుకొని సేవకుల దగ్గరికి వచ్చేస్తున్నారు. అది కాదు. నీవు అంగీకరించబడటం కొరకు బోధించకూడదు. నీ సందేశం అంగీకరించబడటానికి యేసు అంగీకరించబడాలి తప్ప బోధించిన నీవు అంగీకరించబడాలనే తాపత్రయం ఉంటే అది వాక్యానుకూలం కాదు. కనుక పరిశుద్ధ లేఖనాల్లో బోధకుడా ఇవి ఎప్పుడు జరుగుతాయంటే, మీరు మోసపోకుండా చూసుకోండి అయ్యా, అనేకులు నా పేరిట వచ్చేస్తారు అన్నాడు. అవును, అనేకులు యేసు పేరిట బయలుదేరుతున్నారు. వారంతా ఒరిజినలేనా, నకిలీలు కాదా? నకిలీలు ప్రవేశిస్తారనేది ప్రభువు చెబుతున్నాడు. మీరు యుద్ధాలను గురించి కలహాలను గురించి వినినప్పుడు జడియకండి. ఇవి మొదట జరగాలి, కానీ అంతం వెంటనే రాదు. చాలా జరగాల్సినవి ఉన్నాయి. అన్నిటిలో ప్రధానంగా సంఘం ఎత్తబడటం జరగాలి. 7 ఏండ్లు భూమి మీద శ్రమల కాలం, ఆకాశ మధ్యమలో పెండ్లి విందు. ప్రభువు తిరిగి వస్తారు, అపవాదిని బంధిస్తారు. 1000 ఏండ్ల పరిపాలన సాగుతుంది. 1000 ఏండ్ల పరిపాలన అనంతరం కడమ మృతులు బ్రతుకుతారు. ఆ తరువాత తీర్పు జరుగుతుంది. అపవాది విడిచిపెట్టబడతాడు. అతడు అనేకులను తీసుకుని ప్రభువు మీదకు యుద్ధానికి వస్తాడు. ప్రభువు వాడిని బంధిస్తాడు, ఓడిస్తాడు. వాడి వైపు తిరిగిపోయిన వారందరినీ కూడా పడద్రోయబడిన దూతలతో సహా మండుచున్న అగ్నిగుండంలో ప్రభువే పారేస్తారు. ఆ తరువాత ఈ లోకం అంతమైపోతుంది. ఇప్పుడు మనం నివసిస్తున్న భూమి ఆకాశాలు మిక్కిలి వేండ్రంతో లయమైపోతాయి. నూతన యెరూషలేము దిగి రావటం చూస్తాం. నూతన భూమి, నూతన ఆకాశం సృష్టించబడబోతోంది. దానిలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుతో శాశ్వతంగా మనమందరం ఉండబోతున్నాం. ఇది విశ్వాసులకు బైబిల్ గ్రంథంలో తేటగా చెప్పినటువంటి క్రమమైనటువంటి సిద్ధాంతం. దీనిని మించి మరి దేనిని బోధిస్తూ వచ్చినా కూడా జాగ్రత్త పడాల్సినటువంటి దినాలు అని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరు యుద్ధములను గూర్చి కలహములను గూర్చి వినినప్పుడు జడియకండి. అవి మొదట జరగాల్సి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు అని చెప్పారు. 10వ వచనం, యేసుక్రీస్తు ప్రభువారు అంత్యకాలాన్ని గూర్చి, ప్రభువు రాకడను గూర్చి తెలియచేస్తున్న మాటలు. మరియు ఆయన వారితో ఇట్లు అనెను, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును. తెగుళ్ళును కరువులను తటస్థించును. ఆకాశము నుండి మహాభయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును. ఇవి అన్నీయూ జరగక మునుపు వారు మిమ్మును బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తం మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములకును చెరసాలకును అప్పగించి హింసించెదరు. ఇది సాక్షార్థం మీకు సంభవించును. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతపడకుండువని మీ మనసులో నిశ్చయించుకోండి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదునటుకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. 10వ వచనం నుండి 15వ వచనం వరకు వాక్యాన్ని చదివాను. యేసుక్రీస్తు ప్రభువారు అపోస్తలులకును మరియు వారి తదనంతర కాలములో విశ్వాసులకును కలగబోయేటువంటి శ్రమానుభవాలను గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఇందులో ఆయన చెప్పింది ఏమిటి? జనుల మీదకు జనులు, రాజ్యాల మీదకు రాజ్యాలు లేస్తారు. అవును, తిరుగుబాటు స్వభావం ప్రజల్లో పెచ్చుమీరిపోతుంది. అది ఇండివిజువల్స్ విషయంలోనే కాదు, వ్యక్తిగతంగా వ్యక్తుల విషయంలోనే కాదు,
అది రాజ్యాల విషయంలో కూడా తిరుగుబాటుతనం వచ్చేస్తోంది, రాబోతోంది అని ప్రభువు సెలవిస్తున్నారు. భూకంపాలు వస్తాయి. వాటన్నింటికంటే ముందుగా మిమ్మల్ని ప్రజలు హింసిస్తారు. ఆయన నామం పేరిట బలాత్కారంగా పట్టుకుంటారు. అధిపతుల యొద్దకు, రాజుల యొద్దకు తీసుకెళ్తారు. మిమ్మల్ని హింసిస్తారు, చెరసాలకు అప్పగిస్తారు. ఇది ప్రభువు వారికి తెలియచేస్తున్నాడు. సూచన ఏమిటి అని అడిగిన శిష్యులకు ఇదే సూచన. వారు మిమ్మల్ని హింసిస్తారు, మిమ్మల్ని ఘోరంగా పరిగణమిస్తారు అనేది చెప్తున్నాడు. కాబట్టి మీరు అప్పగించబడినప్పుడు ఏమి సమాధానం చెప్పుదామా అని చింతించకుండా ఉండటానికి మీరు తెలుసుకోండి. ఎందుకంటే మీ విరోధులను, మీపై ఎదురాడు వారును, మిమ్మల్ని కాదనేటువంటి వారు ఎదురు చెప్పలేనటువంటి జవాబును, జ్ఞానాన్ని, మాటను దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. తల్లిదండ్రుల చేత, సహోదరుల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత మీరు అప్పగించబడతారు. వారు మీలో కొందరిని చంపించేస్తారు. ఈ మాటలు ఎట్లున్నాయి మీకు? ఒక బిడ్డను తల్లిదండ్రులు కాపాడటానికి ప్రయత్నం చేస్తారు, బంధువులు కాపాడటానికి ప్రయత్నం చేస్తారు, సహోదరులు, స్నేహితులు కాపాడటానికి ప్రయత్నం చేస్తారు. కానీ తల్లిదండ్రులు, సహోదరులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా మిమ్మల్ని చంపించటానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఎలాంటి పరిస్థితి? యేసుక్రీస్తు ప్రభువు నామమునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని, విశ్వాసం ఉంచని తల్లిదండ్రులు, ఆయన యందు విశ్వాసం ఉంచని స్నేహితులు, ఆయన యందు విశ్వాసం ఉంచని బంధువులు, ఆయన యందు విశ్వాసం ఉంచని సహోదరులు వారిని అప్పగించటానికి వెనుకాడరు, చంపించటానికి వెనుకాడరు. కారణం, వారి హృదయాల్లో భేదానికి కారణం వారు ప్రభువుని అంగీకరించటమే. నా నామం నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషించబడుదురు. మనుషులు అందరి చేత ద్వేషించబడుదురు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఎందుకని మనుషులందరి చేత ద్వేషించబడతారు? విశ్వాసులు అంటే ఆయన నామం నిమిత్తం. ఎప్పుడైతే ప్రభువును అంగీకరించారో, ఆయనను అంగీకరించని అనేకులు ఆ వ్యక్తులను తిరస్కరిస్తారు, దూషిస్తారు. ఇంకొంచెం లోతుగా ఆలోచిస్తే, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వాక్యము చొప్పున నడుస్తున్నప్పుడు మనుషులందరి చేత ద్వేషించబడతాం. సోదరుడా, సోదరి, లోకాన్ని ప్రేమించేటువంటి వారు తల్లిదండ్రులైనా, సహోదరులైనా, స్నేహితులైనా, బంధువులైనా ఎవరైనప్పటికీ కూడా వారు విశ్వాసిని ప్రేమించలేరు. లోకాన్ని ప్రేమించేటువంటి వారు విశ్వాసిని ప్రేమించలేరు, తృణీకరిస్తారు, ద్వేషిస్తారు. తామే భక్తులమని అనుకునేటువంటి యూదులు మారు మనసు పొందినటువంటి విశ్వాసులను తృణీకరించారు, చట్టసభలకు అప్పగించారు, శిక్షాస్థలాలకు అప్పగించారు, కొందరిని చంపటానికి వారు ఇష్టపడ్డారు. ఆ సందర్భంలో చెబుతున్నారు ప్రభు, మీరు మనుషులందరి చేత ద్వేషించబడతారు, కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటైనా నశించదు. గొప్ప వాగ్దానం, గొప్ప నిరీక్షణాధారమైన మాట. ఎంత అయినా భయం కదండి. మీ సొంత వారే మిమ్మల్ని అప్పగించేస్తారు, మీరు మనుషులందరి చేత ద్వేషించబడతారు అన్నప్పుడు ఎంత భయం. ఒక్కటి గుర్తుపెట్టుకుందాం, దేవుని పేరిట మనలను ఎవరు ద్వేషించినా మన తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా నాశనం కాదు. మన యొక్క ఓర్పు మన ప్రాణాలను దక్కించుకునే అవకాశం కలిగజేస్తుంది. మీ ఓర్పు మీ ప్రాణాలను దక్కించుకునేట్టుగా చేస్తుంది అంటున్నాడు. సోదరుడా, సోదరి, క్రైస్తవుని యొక్క చేతిలో ఉన్న ఆయుధం ఓర్పు, సహనం. ఈ రాత్రికాలం ఈ సహనము, ఓర్పు అనే ఆయుధాలు మన చేతులు ఉన్నాయా? అనేక పర్యాయాలు మనం బలహీనులుగా ఉంటూ ఉన్నాం. ఓర్పు వహించుట పరిశుద్ధాత్ముని యొక్క ఘనమైన ఫలంగా నేను భావిస్తాను. ఓర్పు, సహనం ఈ రెండూ కూడా విశ్వాస యొక్క అంతరంగంలో పరిశుద్ధాత్ముని చేత
అనుగ్రహించబడే గొప్ప ఫలాలు. ఈ రాత్రి కాలం మీరు ఓర్పు కలిగి ఉన్నారా? ఓర్పు నిరీక్షణను పుట్టిస్తుంది. నిరీక్షణ మన తలెత్తుకునేటట్లుగా చేస్తుంది. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనం సమీపమై ఉన్నదని తెలుసుకోండి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలి, దాని మధ్యన ఉండువారు వెలుపలికి వెళ్ళిపోవాలి. పల్లెటూర్లలో వారు దానిలో ప్రవేశించకూడదు. లేఖనములో రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండనా దినములు. ఇది యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట ప్రతిదండనా దినములు. ఎప్పుడు జరిగినాయి ఇవి? క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనేటువంటి రోమన్ ఆ సైన్యాధ్యక్షుడు ఈ లేఖనం అతని కాలంలో నెరవేర్చాడు. యెరూషలేము చుట్టూతో దండ్లు కట్టారు, శత్రువులు వచ్చారు, దాన్ని పడగొట్టారు. అవును, అలాగే క్రీస్తు విరోధి యొక్క పరిపాలన కూడా ఇలాగే ఉంటుంది. ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఆ ప్రజల మీద కోపమును వచ్చును. ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు అంటే కృపాకాలం సంపూర్ణమయ్యే వరకు కూడా అన్యజనుల చేత యెరూషలేము తొక్కబడుతుంది. ఇవాళ యెరూషలేము అన్యులు ఎంతమంది వెళుతున్నారండి? యెరూషలేము ఒక పుణ్యక్షేత్రంగా భావించి అనేకులు వెళ్తున్నారు. ఇప్పటికీ అనుదినం ఏదో ఒక ఫ్లైట్ ఇండియా నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి యెరూషలేముకి పోతూనే ఉంది. చూడండి, మనమందరం అన్యులమే. యూదులు మాత్రమే యెరూషలేమును అలాగే సియోను మందిరాన్ని వారు అటెండ్ అయ్యేవారు. అట్లాంటిది ఈ దినాన ఈ శ్రమా దినాలే వారికి, ఇవి ప్రతిదండనా దినాలే అంటానికి సూచన. ఈనాటికి కూడా వారు ఇంకా కృప పొందలేని వారిగానే ఉన్నారు యూదులు. ఎందుకంటే వారు యేసును అంగీకరించలేకపోయారు. అదే కారణం. కనుక ప్రభు చెబుతున్నారు, అన్యజనుల కాలం సంపూర్ణమయ్యే వరకు యెరూషలేము అన్యజనుల చేత తక్కబడుతూ ఉంటుంది. 2000 సంవత్సరాల క్రితం ప్రభువు చెప్పిన మాట ఈనాటికి నెరవేరుతోంది. అన్యజనులు త్రొక్కుతూనే ఉన్నారు యెరూషలేమును. సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాలం ఈ లేఖనాలు ఇప్పటి చరిత్రలో ప్రస్తుతాన నెరవేర్చబడటం ఎంత ఆశ్చర్యం. మరియు సూర్య చంద్ర నక్షత్రముల్లో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనులకు శ్రమయు కలుగును. ఆకాశమందుల శక్తులు కదిలింపబడిన గనుక లోకం మీదకు రాబోచున్న వాటి విషయమై భయం కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలిపోతారు. అప్పుడు మనుషు కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారుడే వచ్చుట మీరు చూచెదరు. ఇవి జరుగునారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు పైకెత్తుకోండి, మీ విడుదల సమీపించుచూ ఉన్నది అనెను. బైబిల్లో ప్రతి పదం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది, అర్థవంతమైనటువంటిది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు వారు రాబోతున్నారు. ఆ దినం వస్తున్నప్పుడు విశ్వాసులు తలల పైకెత్తుకోవాలి. ఎందుకంటే ఆయన చెబుతున్నారు, మీ విడుదల సమీపిస్తోంది. వారు ఆధ్యాత్మిక విడుదల పొందారు, ఆత్మలో విడుదల పొందారు, పాపము నుంచి విడుదల పొందారు. అయితే ఈ లోకము నుంచి కూడా విడుదల ఎట్లా సాధ్యం అనగా, నూతన ఆకాశం నూతన భూమి ప్రవేశించుట కొరకు, దేవుని యొక్క రాజ్య ప్రవేశం చేయటానికి అవకాశం కలుగబోయేటువంటి పరిస్థితి అది. అందుకంటాడు మీ విడుదల సమీపిస్తోంది అని. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. అంజూరపు వృక్షమును సకల వృక్షాలను చూడండి, అవి చిగురించును చూచి వసంతకాలము అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకుందరు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యం సమీపమాయనని తెలుసుకోండి. అవన్నీ జరిగే వరకు ఈ తరం గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను. చూడండి, ఇక్కడ వ్రాయబడినటువంటి మాట అంజూరపు చెట్టు చిగురించిన విధానం రాస్తున్నాడు.
మరలా చదువుతాను చూడండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. అంజూరపు వృక్షం సమస్త వృక్షాలు చూడండి, అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమైనని మీ అంతటి మీరే తెలుసుకుందరు కదా. ఇది ఉపమానంగా చూపిస్తూ మాట్లాడుతున్నారు. వాస్తవం ఏమిటి? అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యం సమీపమైనని తెలుసుకోండి. అవన్నీ జరిగే వరకు ఈ తరం గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము గతింపవు. యెరూషలేము రెస్టోరేషన్ జరగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తరము గతించదు అనేటువంటి పదాన్ని బట్టి బైబిల్ పండితుల అవగాహన ఏమిటంటే, ఇశ్రాయేలు ఒక రాజ్యంగా కూడుకున్నది మొదలుకొని ప్రభువు రాకడ వరకు ఆ తరము నిశ్చయంగా నిలిచి ఉంటుంది అనేటువంటి భావన వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఆకాశము భూమి గతించినా నా మాటలు గతించవు అని చెబుతున్నాడు ఇక్కడ 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తు వలన ఐహిక విచారముల వలన మందంగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకు ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. భూమి మీద నివసించే వారందరి మీదకు అకస్మాత్తుగా రాబోతున్నటువంటి దినం. కాబట్టి మీరు వీటిని జరుగునప్పుడల్లా తప్పించుకొని మనిషి కుమారుడు నిలబట్టు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండండి అని చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారిని ఎదుర్కొనటానికి శక్తి కలిగిన వారు ఉండాలి. అది ప్రార్థన ద్వారా వచ్చేటువంటి శక్తి. మనం ప్రార్థన చేత ఆధ్యాత్మికంగా పరిపూర్ణమైనటువంటి విశ్వాసములో ఎదుగుచు అనుదినము ఆయన యొక్క సారూప్యంలోనికి రూపాంతరం చెందుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలని బోధించబడుతున్నాం. మరియు ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచు ఉండెను. ప్రతిదినము అండర్లైన్ చేయండి. ప్రతి పగలు బోధ, ప్రతి రాత్రి ప్రార్థన. ఇది ఆయన దినచర్య. ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన దినచర్య చాలా విశేషంగా చెప్పబడింది. అదేమిటి? ఆయన పగలంతా బోధా పరిచర్య, రాత్రంతా ప్రార్థనా పరిచర్య. ఆయన రాత్రులు ప్రార్థన చేస్తున్నాడు ఒలీవ కొండకెళ్ళి, పగలు దేవాలయంకి వెళ్ళి ప్రజలకు బోధ చేస్తున్నాడు. ఈ దినం సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం? చాలా మంది పగలంతా ప్రార్థన చేస్తున్నారు, రాత్రంతా నిద్రపోతున్నారు. మరి పని ఎప్పుడు చేస్తారు? కొందరు రాత్రంతా ప్రార్థన చేస్తారు, పగలంతా నిద్రపోతారు. మరి పని ఎప్పుడు చేస్తారు? పగలు పని చేయాలి. వారు ప్రభువు చేసినట్లు రాత్రి ప్రార్థన చేస్తూ ఉండాలి. అంటే ఇక్కడ విషయం ఏమిటంటే, ప్రేయర్ టైం, వర్క్ టైం రెండు క్లాష్ కాకూడదు. ప్రజలు అందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందల కడ వచ్చుచూ ఉండిరి. చూడండి, రాత్రి ఒలీవల కొండ మీద ఆయన ప్రార్థన చేస్తున్నాడు, పెందల కడనే దేవాలయానికి చేరుతున్నాడు. ఎందుకు? అక్కడ బోధ చేయటానికి. మనం పెందల కడనే లేచి ప్రార్థన చేయటం మొదలు పెడతాం, రాత్రంతా గుర్రుపెట్టి నిద్రపోతాం. ప్రభువు దేవుని యొక్క ఇంటిని గూర్చిన ఆసక్తి తనను భక్షిస్తోంది అని తాను ప్రకటించినట్లుగానే జీవించాడు. ఆధ్యాత్మికంగా మీ హృదయం మండుతుంటే మీరు దేవుని కొరకు జీవించడంలో ఎప్పుడు తెల్లవారుతుందా అని చూస్తారు. దావీదు కీర్తనాకారుడు రాత్రిపూట తన యొక్క అంతరంగాన్ని వాక్య ధ్యానం కొరకు వినియోగించినప్పుడు తాను ఎంత తృప్తి చెందాడో తెలియచేస్తున్నాడు. అంతేకాక దేవుని మందిర ఆవరణములలో ఒక్క దినం గడపటం 1000 దినముల కంటే శ్రేష్టం అని చెబుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క వాక్యం చేత ప్రజలను ఆనందింపజేస్తున్నారు. అందుకని పెందల కడనే లేచి వారు వాక్యం వినటానికి వెళ్తున్నారు. ఈ దినాల్లో సువార్త సభలకు దైవ సేవకులు సాయంకాలం 6 గంటలకు వచ్చిన విశ్వాసులు 9 గంటల వరకు రావటం లేదు. అన్ని సీరియల్స్ ముగిసిన తర్వాత సువార్త సభలకు వస్తున్నారు కదా. మీ గ్రామంలో అయినా ఏలూరు పట్టణంలో అయినా అంతే.
ఎందుకంటే ప్రజలకు వాక్యం పట్ల ఆసక్తి తగ్గిపోయింది ఈ దినాల్లో. కానీ ఆనాడు ప్రభువు యొక్క మాటలు వినటానికి తెల్లవారుజాము సమయముననే లేచి, పెందల కడనే లేచి ప్రజలు దేవాలయానికి వచ్చి ప్రభు యొక్క వాక్యాన్ని వినేవారు. కనుక ఈనాడు మనం వాక్యానికి ఇచ్చే ప్రాధాన్యత ఎంత ఉందో మనల్ని మనం పరిశీలన చేసి చూసుకుందాం.